వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్ 2023. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నేను తులసి పూజ చేసుకుంటాను. ఎలా చేసుకుంటాను, ఎలా ఉందో చూసేయండి వీడియో. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడండి. తులసి పూజకి ఈరోజు ఇలా రెడీ అయ్యానన్నమాట. ఇంకా తులసి పూజ చేసుకోవడానికి వెళ్తున్నాను కిందికి. ఇంకా ఇది మా తులసి కోట. ఇక్కడ ఏంటి 3 తులసిలు ఉన్నాయి అనుకుంటున్నారా? మా ఓనర్ అమ్మ వాళ్ళదొకటి, అండ్ వాళ్ళ కూతురుదొకటి, అండ్ మాదొకటి, 3 ఇంకా స్ట్రైట్గా పెట్టేసుకున్నాం. నేను ఇంకా ఇట్లనే 6 years నుంచి ప్రతి ఇయర్ తులసి మాతకి పూజ చేసుకుంటాను. నాకు తెలిసిన పద్ధతిలో అయితే నేను ఇట్లనే ప్రతి ఇయర్ అయితే చేసుకుంటాను. బిఫోర్ మ్యారేజ్ నుంచే ఇలా నాకు. ఇంకా ముందు రోజు అన్నీ మార్కెట్కి వెళ్ళి నేను ఇంకా అక్క ఇద్దరం వెళ్ళేసి ఇంకా పూలు, దేవుడికి సంబంధించిన అన్నీ తీసుకొని వచ్చి ఇంకా ఇలా నైటే ఇట్లా బంతిపూలతో అయితే ఇలా దండ చేసిన తులసి మాతకి వేయడానికి. ఇంకా మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు కార్తీక పౌర్ణమిని? నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈరోజు చాలా మంచిగా జరిగింది నా తులసి పూజ. ఇంకా నేను ముందు అట్లా నార్మల్గా అట్లా బండలు పెట్టి వాటి మీద ముగ్గేసుకొని ఇంకా దీపం పెట్టడానికి చేస్తున్నా. మా కన్నయ్య అండ్ మా హస్బెండ్ నేను ముగ్గురం కలిసి పెట్టినాం. మా కన్నయ్య ఫస్ట్ కార్తీక పౌర్ణమి, అండ్ అంత మంచిగా జరగాలని కోరుకుంటున్నాను. మా ఒక్క ఫ్యామిలీకే కాదు, ప్రతి ఒక్కరి అందరి ఫ్యామిలీలకి మంచి జరగాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. అండ్ నాకు తెలిసిన ఈ కార్తీక పౌర్ణమి స్పెషల్ అయితే అంటే మనం డైలీ దీపం దేవుడికి పెట్టకున్నా ఈ ఒక్కరోజు చాలా ఇష్టమైన ప్రీతికరమైన రోజు అంట దేవుడికి. మనం ఈ ఒక్కరోజు 365 రోజుల వత్తులు ఒకటే రోజు కాలిస్తే ప్రతిరోజు మనం దీపం పెట్టినట్టే దేవుడికి అంత ప్రీతికరమైన రోజు అని నాకు తెలుసు. అంతకు మించి అయితే ఎక్కువ తెలియదు. ఎవరికైనా తెలిస్తే అయితే చెప్పండి కామెంట్ సెక్షన్లో. నాకైతే ఇదే తెలుసు. అండ్ అందుకనే చెప్పేసి ఇంకా నేను ప్రతి ఇయర్ ఈ విషయం నాకు తెలిసినప్పటి నుంచి నేను స్టార్ట్ చేశాను ఇట్లా చేయడం. ఇంకా నేనైతే చదువుకున్నప్పుడు హాస్టల్స్లో ఉన్నప్పుడు నేను శివాలయంకి వెళ్ళి మరి అక్కడ పెట్టి వచ్చేదాన్ని. ఇంకా మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇంట్లో తులసికి పెడుతున్నాను. ఇంకా మా కన్నయ్య వచ్చినప్పటి నుంచి ఇంక లాస్ట్ ఇయర్ ఈ టైంకి బొజ్జులో ఉన్నాడన్నమాట. ఈ ఇయర్ బయటకు వచ్చి ఇక్కడ దీపం దగ్గర కూర్చున్నాడు. చాలా అంటే చాలా అల్లరి చేస్తాడు మా వాడైతే. అమ్మ అసలు మీ ఇంట్లో పిల్లలు ఎట్లుంటారో తెలియదు కానీ మా వాడైతే ఇంకా వశపడదు. నాకైతే ఆయనను పట్టుకోవడానికే నాకు డే మొత్తం గడిచిపోతుంది, టైమే తెలియట్లేదు. పిల్లలు ఉంటే అయితే అట్లనే కావచ్చు, మా వాడైతే చాలా ఘోరం. ఇంకా నేను దీపానికి ఫ్రూట్స్ అండ్ పూలు అండ్ ఉసిరి ఆకు అండ్ ఉసిరికాయ దీపం అంటే దేవుడికి చాలా ఇష్టం అంట దేవతకి. సో నేను ఉసిరి ఆకు మా ఇంట్లోనే ఉంది చెట్టు, అమ్మ వాళ్ళు పెట్టారు, మా ఓనర్ అమ్మ వాళ్ళకి. సో అక్కడ నుంచే కాయలు లేవు కానీ కాయలు బయట నుంచి తీసుకొచ్చుకున్నాం. ఉసిరి కొమ్మలు ఉంటే అక్కడ పెట్టేసినాం. అవే మెయిన్ పాయింట్ అంట కార్తీక పౌర్ణమికి, చాలా ఇష్టమైంది. పెట్టేసి దీపం వెలిగించి ఇంకా మేము అనుకున్న కోరికలు నెరవేరాలని దండం పెట్టుకున్నాం. ఇంకా నేను 365 అంటే నేను ఒక్కదాని కోసమే కాకుండా మా హస్బెండ్ అండ్ మా బాబు మా ముగ్గురిది కలిపేసి నేనే దీపం పెట్టాను. అండ్ మా అత్తమ్మది తను ఈరోజు నార్మల్గా గంగా స్నానంకి వెళ్ళింది ధర్మపురికి. ప్రతి ఇయర్ వెళ్తుందంట, ఈరోజు కూడా వెళ్ళింది. అందుకే వీడియోలో కూడా కనిపించట్లేదు. మా ఆడపడుచున్న మా అత్త వెళ్ళారు. ఇక్కడ వాళ్ళు అక్కడే దీపం వెలిగించి గంగలో దీపం వదిలేసి వస్తా అన్నారు. అందుకే ఇంకా మా ముగ్గురిది మాత్రమే మేము దీపం పెట్టాము అందరు కలిపి. ఇంకా ఒకటి ఇది అయిపోయినాక ఒకటి వీడియో నేను ఇది దండం పెట్టుకున్నప్పుడు ఇట్లా స్టార్ట్ అవుతుంది. అక్క వాళ్ళది మాది అయిపోయింది. నెక్స్ట్ అక్క ఈరోజు వాయినం కూడా ఇస్తుందట.
అందరికీ హ్యాపీ కార్తీక పౌర్ణమి. ఫ్రెండ్స్ మా అక్కయ్య చూడండి మొత్తం ఘోరంగా డెకరేషన్ చేసింది, సూపర్ చేసింది కదా ఫ్రెండ్స్. నాకన్నా మనం అంటే నాట్ ఎక్స్పీరియన్స్, మా అక్కయ్య ఫుల్ ఎక్స్పీరియన్స్. అయ్యగారమ్మ అన్నట్టు, చిన్నపాటి అయ్యగారమ్మ, ఓ పెద్ద అయ్యగారమ్మ, చిన్న అయ్యగారమ్మ. దేవుని దగ్గర ముట్టివా తెలియదా? నోముల రోజు ముట్టి తగ్గి కింద దానికి పెట్టు. రెండు ఆకులు పెట్టాలి, ఒక్కొక్క ఆకు పెట్టి. నేర్చుకుంటాను అక్కయ్య. వాయినం ఇస్తుంది మా అక్క, ఇస్తారంట. నేను ఎప్పుడు అట్లా ఇయ్యలేదు, నాకు తెలీదు. మేము మంచి ఇల్లు కట్టుకున్నాక నేను కూడా అందరికీ ఇస్తా. షెఫ్ అన్నపూర్ణ లాగా షెఫ్ శ్రీవాణి. ఇంకా అక్కయ్య వాయినానికి అన్నీ ప్రిపేర్ చేసి అందరికీ వాయినం ఇచ్చింది అన్నమాట. ఇంకా నాకు ఇలా ఫస్ట్ టైం ఇట్లా తీసుకోవడం ఫస్ట్ టైమే, చూడడం కూడా ఫస్ట్ టైమే. ఏమో నాకు అంత తెలీదు. అక్క ఇట్లా చేస్తే మంచిదని చెప్పింది. నేను అనుకున్నట్టు దేవుడు అన్నీ మంచిగా జరుగుతాయి, నెక్స్ట్ ఇయర్ నేను కూడా ఇద్దామని అనుకున్నా. ఇంకా మొక్కుకున్నా. అక్కయ్య ఒక 9 మెంబర్స్కి ఏమో అట్లా వాయినం చేసి ఇచ్చింది, ప్రసాదం, పసుపు, కుంకుమ. అండ్ మన ఛానల్ 1500 క్రాస్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంత తక్కువ టైంలో అంత పెద్ద అచీవ్మెంటే, నాకైతే నా దృష్టిలో పెద్ద అచీవ్మెంటే యూట్యూబ్లో షార్ట్ టైంలో అంత సబ్స్క్రైబర్స్ రావడం. ఇంకా ఎక్కువ 1500 15,000 లాగా మారిపోవాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కూసో కూసో అక్క ఇంతే అండి, ఇదే నా కార్తీక పౌర్ణమి వీడియో. నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను. మరి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? బాగానే సెలబ్రేట్ చేసుకున్నారు అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేవారు ఎవరైనా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే అప్డేట్స్ మీకు వస్తాయి. అండ్ ఇంకా ఏమైనా ఇట్లా మంచి మంచి కంటెంట్స్ అండ్ లాంగ్ వీడియోస్ అయినా, షార్ట్ వీడియోస్ అయినా, ఇట్లాంటివి అయినా కావాలనుకుంటే మాత్రం ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తే కామెంట్ చేయండి. నేను చేయడానికైతే ట్రై చేస్తాను ఖచ్చితంగా. అండ్ థ్యాంక్ యూ.